మా ఈ 3 డే షిరిడి ట్రిప్ ఎలా జరిగిందో చూపించాలనుకుంటున్నాను. అయితే చూస్తారా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రాత్రి 8:45. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంట్ విత్ అక్షయ్. సో చూసేశారు కదండి, మేము ధర్మవరం టు షిరిడీకి అయితే మా ఫ్యామిలీతో అంతా ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. మన ఇండియన్ ఫ్యామిలీస్ గురించి తెలిసిందే కదండి, ట్రైన్ ఎంత డిలే ఉన్నా మనం 1 అవర్ బిఫోరే స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి. అలా చూస్తూ ఉండగానే ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కగానే పడుకునేసాము. మార్నింగ్ లేచి చూడగానే వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఉదయం 8 గంటలు. మనం సోలోగా అయితే ఎలా అయినా వెళ్ళొచ్చు, బట్ ఫ్యామిలీస్తో అది లాంగ్ జర్నీ కాబట్టి ముందే మేము ప్రీ ప్లాన్డ్గా AC 3 టైర్లో అయితే రిజర్వేషన్స్ చేసుకున్నాం. అలా ఆ బయట నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మన ఇంటి నుండి తెచ్చుకున్న ఫుడ్ని తింటుంటే చాలా బాగా అనిపించింది. మేము ట్రైన్ ఎక్కామో లేదో, వెదర్ అయితే చల్లగా, ఎటువైపు చూసినా ఫుల్ గ్రీనరీగా, అలాగే ఈ గోదావరి కూడా చూడండి ఫుల్ వాటర్తో అయితే నిండిపోయింది. అన్నట్టు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, మన రాష్ట్రంలో ప్రవహించే గోదావరి నది పుట్టింది ఈ మహారాష్ట్రలోనే. లైఫ్ ఈజ్ ఎ ట్రైన్ జర్నీ అంటారు కదండి, అలా అందరూ వాళ్ళ స్టాప్స్ రావడంతో దిగిపోతూ ఉన్నారు. సో మా స్టాప్ కూడా రావడంతో మేము కూడా రెడీ అయిపోయాము. మధ్యాహ్నం 2:15. షిరిడీకి దగ్గరలో ఉన్న ఈ నియర్ బై రైల్వే స్టేషన్ కోపర్గావ్. ఈ కోపర్గావ్ రైల్వే స్టేషన్ నుండి మనం షిరిడీకి అయితే 15 కిలోమీటర్స్లో అయితే రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుండి షిరిడీకి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా బాగా ఉన్నాయి. లైక్ ఇక్కడ ఆటోస్ కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇంకా లేట్ చేయడం ఎందుకనేసి వెహికల్ అయితే తీసుకొని ఫ్యామిలీ అంతా షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది, అలాగే నేచర్ కూడా చాలా గ్రీనరీగా ఉంది. బట్ ఈ రోడ్స్ చూసుకున్నట్టయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడంతో కొంచెం బాగా అయితే అనిపించలేదు. మేము ఆల్రెడీ అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకుండడంతో మేము డైరెక్ట్గా మా రూమ్కి అయితే బయలుదేరేసాము. అలా మాట్లాడుతూ ఉండగానే షిరిడీ అయితే వచ్చేసింది. సో మేము డైరెక్ట్గా మా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము దిగిన మా రూమ్స్ అయితే కరివేన నిత్యాన్నదాన శాస్త్రము. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయడం ఎందుకనేసి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి అలా కొద్దిగా ఫుడ్ తినేసి మా దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆటోస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఉన్నాయి, అలాగే వారి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి. సో ఫైనలీ మేము శ్రీ సాయిబాబా మందిర్కి అయితే రీచ్ అయ్యాము. మీరు చూస్తున్నారు కదండి, ఇది సాయిబాబా మందిర్ క్యూ కాంప్లెక్స్ ఏరియా. సో మేము ఆల్రెడీ హారతి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్. సో మేము ఎంటర్ అవ్వాల్సిన గేట్ నెంబర్ 7. అలాగే మా మొబైల్ ఫోన్స్ అన్ని ఈ క్యూ కాంప్లెక్స్లో సబ్మిట్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళాము. రైనీ సీజన్ కదండి, రష్ కూడా బాగా తక్కువగా ఉన్నారు. సో మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపల మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ అయితే ప్రాహిబిటెడ్. సో మీకు టెంపుల్ని చూపిద్దామనేసి బయట నుండి ఒక ఫోటో అయితే తీసి అటాచ్ అయితే చేశాను. దర్శనం కంప్లీట్ అయ్యాక మనం మస్ట్ విజిట్ కావాల్సిన ప్లేసెస్ ద్వారకామాయి, శ్రీ చావడి. ద్వారకామాయి అంటే సాయిబాబా చనిపోయేదాకా ఉన్న ప్లేస్ని ద్వారకామాయి అని అయితే అంటారు. సాయిబాబా ద్వారకామాయ నుండి శ్రీ చావడికి తన భక్తులతో మాట్లాడడానికి అయితే వచ్చేవారు. సో దీనిని శ్రీ చావడి అని అయితే అంటారు. సో మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అలాగే ఇంకా ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి షాపింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్. మనకు తిరుపతిలో లడ్డు ఎంత ఫేమస్సో ఈ షిరిడీలో అయితే దూద్ పేడ కూడా అంతే ఫేమస్ అండి. సో మనం దాన్ని వదులుతామా, దాన్ని తీసేసుకొని మన రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్లో కెమెరాస్ అండ్ మొబైల్స్ అయితే ప్రాహిబిటెడ్, బట్ ఇక్కడ 24/7 లైవ్ కవరేజ్ అయితే ఉంటుంది. అలా మా వీడియో చూద్దామనేసి మేము కూడా లైవ్ ఓపెన్ చేసాము. అలా రివైండ్ చేసి చూస్తే మా వీడియో కూడా కనపడింది. దాన్ని మీకు కూడా చూపిద్దామనేసి అటాచ్ అయితే చేశాను. డే 1 ఆఫ్ షిరిడీ ఇలా అయితే ఎండ్ అయింది. మీకు ఎలా అనిపించింది? డే 2 మరింత ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ హంట్ విత్ అక్షయ్.